నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు కూటమికి విసుగు తెప్పిస్తుందా? పదే పదే కంప్లైంట్స్ చేసినా అధిష్టానం పట్టించుకోవట్లేదు అంటూ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారా? ఒక వ్యక్తి గురించి, ఆయన పనితీరు గురించి మెయిల్స్ రాసే పరిస్థితికి వెళ్ళిపోయింది అని అంటే కొందరు ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చంద్రగిరిలో ఉన్న ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన తీరు బాగాలేదంటూ నాన్ లోకల్ వ్యక్తిని తీసుకొచ్చి మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి ఎంత చెప్పినా ఆయన మారట్లేదు అంటూ అక్కడ క్యాడర్ లోకేష్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలాగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి చంద్రగిరిలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే పులివర్తి నానికి సంబంధించి ఎందుకు అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి? మెయిన్ లోకల్ నాన్ లోకల్ ఇష్యూను బలంగా తెర మీద తీసుకొస్తున్నారు. ఒక్కసారి దాని గురించి. వాస్తవానికి 2019 ఎన్నికల్లో చిత్తూరు నుంచి పోటీ చేశారు పులివర్తి నాని, తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన్ని అనూహ్య పరిణామాల నేపథ్యంలో చంద్రగిరికి తీసుకొచ్చారు. దెర్ ఆర్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ తెలుగుదేశం, బట్ నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ చేయటం వెనకాల కారణం ఏంటంటే, డే 1 అంటే 1978లో చంద్రగిరి నియోజకవర్గం ఏర్పడితే అంత క్రితం బంగారుపాళెం అని, తవనంపల్లి ఉండేది. దాంట్లో మళ్ళీ తవనంపల్లి ఎస్సీ ఉండేది. ఇట్లా ఉండేది. ఆ ఎస్సీ రిజర్వ్డ్ కాకుండా మాకు జనరల్ కావాలని గల్లారుణ గారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో పాటూరు రాజగోపాల్ నాయుడు గారు, ఆయన దీన్ని చంద్రగిరి నియోజకవర్గాన్ని పట్టుబట్టి ఆయన ఏర్పడేలాగా చేసుకుని ఆనాటి నుంచి వాళ్ళ ఆధిపత్యంలో ఉండాలని చెప్పి మొట్టమొదటి శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు 78లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన గెలిచి రాష్ట్ర మంత్రి కూడా అయ్యారు. 82 ఎన్నికలకి మేడసాని వెంకటరామనాయుడు అని ఆయన చేతిలో, ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఈయన కాంగ్రెస్ అభ్యర్థి. ఈయన కాంగ్రెస్లోనే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోయిన దరిమిలా మీకు అక్కడి నుంచి ఆ తర్వాత కూడా మీకు తెలుగుదేశం అభ్యర్థిలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు 85లో వచ్చినా తెలుగుదేశంలోకి అప్పటికి చేరిపోయినా ఆయన పోటీ చేయాల. 89 ఎన్నికల వరకు పోటీ చేయాల. 89కి చంద్రగిరి నుంచి తన కార్యస్థానాన్ని కుప్పానికి మార్చుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది, అప్పటి నుంచి ఉంది. మీకు 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి 89 ఎన్నికల్లో గల్లా అరుణ్ కుమార్ గారు మొట్టమొదటిసారి రాజగోపాల్ నాయుడు గారి కుమార్తె ఆవిడ విజయం సాధించారు. మీకు 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి సోదరులు ఎవరైతే ఉన్నారో రామ్మూర్తి నాయుడు గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని, అంటే ఆయన చంద్రగిరిలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా పాల్గొంటూ సభ్యత్వ నమోదులు చేయటం కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఆయన అక్కడే ఉన్నారు. నియోజకవర్గం తిరుపతి వ్యాపారాలు అవి చేసుకుంటూ చంద్రగిరికి వెళ్ళొస్తూ అక్కడే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తిరుపతిలో వ్యాపారాలు ఉండేవి. విష్ణుప్రియ హోటల్స్ అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తుండేవారు. ఇక్కడ 94 ఎన్నికలకి ఏమైందంటే, మీకు ఎల్బి ప్రభాకర్ అని లంకిపల్లి కుటుంబం, అలాగే లంకిపల్లి మణిమంతు నాయుడు అని ఇద్దరిని చంద్రబాబు నాయుడు గారు ఒకరికి తిరుపతి ఇస్తా, ఇంకొకరు చంద్రగిరి ఇస్తారు. వాళ్ళిద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్టైన్ చేశారు. సొంత సామాజిక వర్గం. లక్ష్మీపార్తి గారు పండివ్వకపోగా ఎవరిని అభ్యర్థిగా ఖరారు చేద్దామని చూస్తున్న సమయంలో ఏంటంటే, నారా రామ్మూర్తి నాయుడు గారు వచ్చి లక్ష్మీపార్తి గారిని కలిసి, పార్టీకి నేను సేవ చేస్తూనే ఉన్నాను, నన్ను ఆయన తమ్ముడిగా గుర్తిస్తున్నారు తప్ప పార్టీలో ఉన్నానని గుర్తించట్లేదు, నాకు అవకాశం ఇవ్వాలని నారా రామ్మూర్తి నాయుడు గారు మొరపెట్టుకున్న తర్వాత రామారావు గారు ఆశ్చర్యపోయారు. రామారావు గారు అంటే తమ్ముడికి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అడగాలి, మా తమ్ముడికి కూడా ఇవ్వండి అని. అడగకుండా అతనే వచ్చి అభ్యర్థిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ఆయన జాబితాలు ఉంటాయిగా, ఇప్పుడు కూర్చున్నప్పుడు అభ్యర్థుల్ని ఎవరిని ఎంపిక చేయాలన్నప్పుడు రామారావు గారి దగ్గర ఒక జాబితా ఉంది, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక జాబితా ఉంది. ఈ జాబితా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి జాబితాలో చంద్రగిరికి సంబంధించి తమ్ముడి పేరు చెప్పట్ల, నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు చెప్పట్ల. రామారావు గారు, లక్ష్మీపార్తి గారు ఇద్దరు కలిసి నారా రామ్మూర్తి నాయుడు గారి పేరు ఖరారు చేసేసారు. ఖరారు చేస్తే ఆ 94లో గెలిచిన నారా రామ్మూర్తి నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిస్తే 94 ఎన్నికలు చెప్తున్నా, 99, 2004, 2009 వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా గల్లా అరుణ్ కుమార్ గారు గెలిచారు. ఆ తర్వాత మీకు ఎవరూ ఊహించకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడికి వచ్చి ఆయన 2 పర్యాయాలు వైకాపా అభ్యర్థిగా గెలిచి, కమ్మ సామాజిక వర్గం మాత్రమే కాదు, కమ్మవారి ఆధిపత్యంలోనే చంద్రగిరి నియోజకవర్గం ఏమీ ఉండే పరిస్థితి కాదు, ఈ ఇతర సామాజిక వర్గాలు కూడా పోటీ చేయించిన ఆయన దాన్ని చేసి చూపించాడు. వాస్తవానికి 2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఏంటంటే,
అక్కడ బలిజలు ప్రథమ సంఖ్యలో ప్రథమ స్థానంలో ఓటర్లు ఉన్నారు, తర్వాత రెడ్లు, తర్వాత కమ్మలు. ఇట్లాంటి ఒక సమీకరణ ఏర్పడింది అక్కడ. ఈయన వచ్చి 2 పర్యాయాలు గెలిచిన తర్వాత మొన్న ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఒంగోలుకు వచ్చాడు పోటీ చేయడానికి. తన కుమారుడిని పోటీ చేయించాడు, మోహిత్ రెడ్డిని పోటీ చేయించాడు. ఇక్కడ పులివర్తి నానిని తీసుకొచ్చి, పులివర్తి నాని అర్ధాంగి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సుధారెడ్డి గారు అందుకు పులివర్తి నాని గారికి ఇక్కడ అవకాశం ఇచ్చారు చంద్రగిరిలో. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ప్రభావితం చేసేటటువంటి స్థాయిలో ఉన్నాయి కాబట్టి 2 పర్యాయాలు రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు కాబట్టి నాని కమ్మ అర్ధాంగి రెడ్డి కాబట్టి ఆ ఓట్లు ఈ ఓట్లు కలగాపులగమై ఖచ్చితంగా విజయం సాధిస్తాడంటే ఆయన అటువంటి సమీకరణలలో భాగంగా నేను మనం గెలుపొందడం జరిగింది. ఇవాళ ఏ నియోజకవర్గాలు అంటే 30 సంవత్సరాల తర్వాత 94లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లోనే చంద్రగిరిలో గెలిచింది. 3 దశాబ్దాలు పట్టింది తిరిగి. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడడానికి 3 దశాబ్దాల కాలం పట్టింది, 30 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అక్కడ సొంత సామాజిక వర్గం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేసినటువంటి వాడు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే నాని గారి మీద మొన్నటికి మొన్న లోకేష్ గారు చంద్రగిరి పర్యటనకు లోకేష్ గారు వెళ్ళిన సందర్భంగా ఆయనకు వీళ్ళు విన్నవించుకున్నటువంటి విజ్ఞాపనలు, అట్లాగే మెయిల్స్ చేశారు, భారీ ఎత్తున మెయిల్స్ చేశారు, ససాక్ష్యాలతో మెయిల్స్ చేశారు కొన్ని. ఇది ఇట్లాగా ఈ పని చేస్తే ఇంత, ఆ పని చేస్తే ఇంత అని చెప్పేసి అటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో కొనసాగుతాయన్నటువంటి విషయాలు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు లోకేష్ గారు ఏ విధంగా ఏ చర్య తీసుకుంటారన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీలో మరీ ముఖ్యంగా లోకేష్ గారికి ఒక కళ. ఎందుకు ఆయన ఎంతసేపు మంగళగిరికి చెందినటువంటి, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి అల్లుడు బాలకృష్ణ గారి వాళ్ళు అంటే గుడివాడ, ఈ దీనిలోనే చూస్తున్నారు ఆయన. సొంత ప్రాంతం ఏదైతే తండ్రి తాత వాళ్ళ మూలాలు ఉన్నాయో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన పరిగణించడం లేదన్నటువంటి ఒక బాధ ఉంది ఆయనకి. దాన్ని ఆయన రూపుమాపుకోవాలంటే ఆయన చంద్రగిరిలో పార్టీ పతాకం రెపరెపలాడింది. ఆడిన తర్వాత ఇప్పుడు ఆయన కుప్పం, చంద్రగిరి అన్ని పర్యటన పెట్టుకుని వచ్చారు మొన్న. ఎందుకంటే అదే పనిగా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాలేరు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి అసలు ఊహించలా తెలుగుదేశం శ్రేణులు ఇంత ఎత్తున, భారీ ఎత్తున ఇంత వ్యతిరేకత శాసనసభ్యుడి మీద ఉంటుందని ఆయన ఊహించలా అసలు. ఇప్పుడు ఆయన ఏ చర్య తీసుకుంటారన్నది నియోజకవర్గంతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చర్య తీసుకోవాలనుకుంటుంది? రిజైన్ అయితే ఆయన చేయలేరు. ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది పదవి అయిపోవడానికి, కాబట్టి రిజైన్ కొనసాగించాలి. కొనసాగుతాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేయలేరు, ఎందుకంటే నియోజకవర్గం ఇంపార్టెంట్ కాబట్టి. పనితీరు మార్చుకొని మందలించడం తప్పితే ఇంకా చేయడానికి అయితే ఏముండదు కదా. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంతే, మీరు పనితీరు మార్చుకోవాలి, లేకపోతే నెక్స్ట్ టైం మీకు టికెట్ ఇవ్వము, ఇలాగే కొనసాగితే అది పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకున్నాం అంటే ఇక మళ్ళీ కూర్చొని మేము పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామంటే ఎమ్మెల్యే సీట్లో నుంచి అయితే దింపలేరు. కాబట్టి ఎటు తీస్తే కక్కలేక మింగలేక అన్నట్టుగానే ఉంది. ఏళ్ళగా మందలించి మరొకసారి రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం, అంతే కదా. అంతే. ఓకే, చూద్దాం. మరి మీరు అన్నట్టుగా అంత 30 ఏళ్ల కళను సాకారం చేసుకున్నాక నిలబెట్టుకోకపోతే అది ఇబ్బంది. అందులోనూ రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాలు పెరుగుతున్నప్పుడు కూటమికి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. అవును, నియోజకవర్గాల పెంపు కూటమికి మరొకసారి అధికారంలోకి రావడానికి అది నిజంగా వాళ్ళకి ఒక వరమైంది. ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పెరగడం అనేది అసలు ఊహించినటువంటి సంఖ్యలో పెరిగాయి. అసలు అనుకున్నది ఎన్ని 225 అవుతాయని, 175 కాస్త 225, 50 పెరుగుతాయి అనుకుంటే మీకు ఎకాయికిన 88 పెరిగేటప్పటికీ కొత్త అభ్యర్థులు, కొత్త రక్తం, యువ రక్తం, రాజకీయాల్లో నవయువ కెరటాలన్నీ వస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ అకామిడేట్ చేయొచ్చు కూడా. అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీకి నష్టం కాదు, వీళ్ళకి నష్టం అవుతుంది, క్యాండిడేట్స్ కి నష్టం అవుతుంది. ఇబ్బంది పెట్టేస్తే క్యాండిడేట్స్ కి నష్టం అవుతుంది. ఎందుకు? మీరు కాకపోతే ఇంకొకరు వచ్చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కృతజ్ఞత. ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నది నీ వల్ల సాధ్యమైంది. సరే, అది కూటమి ప్రభంజనంలో అయిపోయినా అదైతే ఆయన ఒక మార్క్ చంద్రగిరికి సంబంధించి నానిగారు గెలిచారు అనేది. బట్ అది నిలుపుకోకపోతే అది ఆయనకే మైనస్ అవుతుంది. ఓకే, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.